నమస్కారం. భారతీయ సినిమా వేదికపై అత్యంత గౌరవనీయమైన, ప్రతిష్ఠాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడింది. 2023 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ పురస్కారాల్లో ఈసారి మన తెలుగు సినిమా సత్తా చాటింది. అవును, ఈసారి జాతీయ పురస్కారాల్లో మన తెలుగు సినిమా జెండా ఎగరేసింది. పలు కీలక విభాగాల్లో అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. మంచి సందేశంతో కూడిన ఈ కమర్షియల్ చిత్రం ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించినందుకుగాను ఈ గౌరవం దక్కింది. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన బేబీ చిత్రానిగ్గాను దర్శకుడు మరియు రచయిత సాయి రాజేష్ నీలం ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే అవార్డును గెలుచుకున్నారు. తెలంగాణ పల్లెపదానికి పట్టం కడుతూ బళగం చిత్రంలో ప్రతి గుండెను తడిమిన ఊరు పల్లెటూరు పాటకుగాను ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చిత్రం హనుమాన్ తక్కువ బడ్జెట్లో అద్భుతమైన విజువల్స్ సృష్టించినందుకుగాను ఈ చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు లభించింది. గాంధీ తాతా చెట్టు అనే తెలుగు సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న సుకృతివేణి ఉత్తమ బాలనటిగా ఎంపికైంది. ఇక తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలు ఉత్తమ చిత్రాలు, నటీనటులు ఈ పురస్కారాలను గెలుచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఉత్తమ నటిగా మిసెస్ చాటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో జీవించిన రాణి ముఖర్జీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈసారి ఉత్తమ నటుడి పురస్కారాన్ని ఇద్దరు అగ్రనటులు పంచుకున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ చిత్రంలో అదరగొట్టిన షారుఖ్ ఖాన్ మరియు స్ఫూర్తిదాయక చిత్రం 12th ఫెయిల్లో అద్భుతమైన నటన కనబర్చిన విక్రాంత్ మసే సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ద కేరళ స్టోరీ చిత్రానిగ్గాను సుదీప్ తోసేన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకుంది. ఇక అందరూ ఎదురుచూస్తున్న అత్యున్నత పురస్కారం స్వర్ణకమలం ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా స్ఫూర్తిదాయక చిత్రం 12th ఫెయిల్ హిందీ నిలిచింది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా కథల్, ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్, ఉత్తమ కన్నడ చిత్రంగా కండీలు ద రే ఆఫ్ హోప్ నిలిచాయి. మొత్తంమీద చూస్తే ఈ 71వ జాతీయ పురస్కారాల్లో కంటెంట్ ఉన్న చిత్రాలకు, సహజమైన నటనకు, సాంకేతిక విలువలకు జ్యూరీ పెద్దపీట వేసింది. విజేతలందరికీ మా హలో తెలుగు తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. త్వరలో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతులమీదుగా వీరు ఈ పురస్కారాలను అందుకుంటారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు మన దేశ సినీ ప్రతిభను గౌరవించేవి. ప్రతి విజేతకు మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు ఎలాంటి అవార్డు గెలవడం ఆనందంగా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం హలో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.